ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగం మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము. అనేక మార్లు కూడా మనము వ్యక్తిగతంగా ఈ మాటలు విని ఉండవచ్చు. మరొకసారి తన దాసుడైన సేవకుని ద్వారా దేవుని మాటలు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. అలాగుననే దాదాపు చాలా కుటుంబాల్లో ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం కూడా గోడకు పెట్టుకుంటున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అనే వాక్యం. ఈ వాక్య భాగాన్ని మరొకసారి ఈ ఉదయకాల సమయంన ధ్యానించుకుందామని మనవి చేస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికను ఆయన క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 62వ సంవత్సరం అప్పుడు ఆయన రచించిన వాడుగా ఉన్నాడని మనవి. అలాగుననే ఆయన సువార్త సేవ ప్రయాణంలో మిషనరీ ప్రయాణంలో 2వ మిషనరీ ప్రయాణంలో అపోస్తల కార్యము 16వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఆయన 2వ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నటువంటి సందర్భం. ఈ పత్రిక రాస్తున్నటువంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఆయన చెరసాలలో బంధింపబడి ఆయన ఏ తప్పిదము కూడా చేయలేదు, కానీ ఎవరికి హానియు నష్టం కలిగించలేదు. కానీ దేవుని సువార్త పరిచర్య ఆయన ఐరోపా ఖండంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో మా ప్రాంతంలో నీవు సువార్తను ప్రకటించడానికి వీలు లేదని ఆయన్ను జైల్లో వేసిన సందర్భంలో అక్కడ స్థాపింపబడిన సంఘం, ఐరోపాలో మొట్టమొదటిగా స్థాపింపబడిన సంఘానికి, సంఘ విశ్వాసులకు వారిని ఉద్దేశిస్తూ మీరు భయపడకండి, మీరు ఆనందించండి, సంతోషించండి. ఈ పరిస్థితుల్లో ఉంటూనూ కూడా నేను దేవుని యందు ఆనందించుచుంటున్నాను. నాకు రక్షణ ఆనందాన్ని ఇచ్చిన దేవుని బట్టి సంతోషించుచు మీకును కూడా అట్టి సంతోషాన్ని తెలియపరచాలని ఈ పత్రిక మీకును రాస్తున్నానని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక ద్వారా ఆయన సూచన ప్రాయంగా వారికి తెలియపరుస్తున్నటువంటి సందర్భం. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు కొంత వారికి అవిశ్వాసం ఏర్పడినప్పుడు, అలాగే సంఘములో అబద్ధ బోధలు ఏర్పడినప్పుడు క్రీస్తుపై ప్రగాఢమైన విశ్వాసం, ఆనందం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు, నేను మీకు ఏ పరిస్థితుల్లో అయితే నేను దేవుని వాక్యాన్ని మీకు బోధించినానో అట్టి పరిస్థితులను గుండా తప్పిపోకుండా మునుపటి ఏ విశ్వాసములైతే ఉన్నారో అట్టి విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి. ఎవరో చెప్పిన మాటలు విని ఏదో జరుగుతుంది, ఏదైతుంది వారి సొంత జ్ఞానం ద్వారా మాట్లాడిన మాటలుగా కాక పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను మీకు సంఘం ప్రారంభించినప్పుడు, విశ్వాసులుగా ఏర్పడినప్పుడు మీకు ఏ మాటలైతే బోధించుతునో ఆ మాటల యందు మీరు నిలకడగా ఉండి మీ విశ్వాసాన్ని కాపాడుకొనుచు దేవుని వాక్యమందు ఆనందించుడి అని ఈ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కొంతమంది వేద పండితులు, కొంతమంది స్కాలర్స్ తెలియపరిచినటువంటి మాట ఏంది అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో ఇది ఆనందకరమైన పత్రిక లేదా సంతోషకరమైన పత్రిక అని మనవి చేస్తూ ఉంటున్నా కొంతమంది తెలియపరిచిన వేద పండితులు. అలాగుననే ఈ పత్రికలు ఒకవేళ మనము 4 అధ్యాయాలు ఉంటాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆనందము, సంతోషం, ఆనందమునకు పర్యాయ పదము సంతోషం. మీరు మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాట దాదాపు 16 సార్లు రాయబడిందని మీకు సేవకునిగా
మనవి చేస్తూ ఉంటున్నా. అయితే ఈ చదవబడిన 4వ అధ్యాయము 4 నుండి 7వ వచనం వరకు ధ్యానించుకొనిపోయే అంశభాగం తెలియపరచాలని ఇష్టపడతా ఉంటున్నా. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో గల నిదర్శనాలు, క్రైస్తవ ఆత్మీయ జీవితానికి కావలసిన నిదర్శనాలు లేదా రుజువులు లేదా గుణగణాలు లేదా గుర్తులు. క్రైస్తవ ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి రుజువులు, గుర్తులు, నిదర్శనాలు అని మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానించుచు మన జీవితాలకు కూడా దేవుని వాక్యాన్ని అన్వయించుకునే వారంగా ఉందాం. పౌలు ఎటువంటి సందర్భంలో ఉండి ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి సందర్భాల గుండా మన వ్యక్తిగత జీవితాల్లో మనము ప్రయాణిస్తుంటున్న వారంగా ఉన్నాం. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాటిని సంతోషంగా, ఆనందంగా ఆయన అనుభవిస్తూ, భరిస్తూ క్రీస్తు కొరకు ముందు కొనసాగిన వాడుగా ఉన్నాడు. మన క్రైస్తవ జీవితంలో కూడా ఎదురయ్యే శోధనలు, సమస్యలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులని సంతోషంగా భరిస్తే దాని ద్వారా మనకు దీవెన వస్తుందని పౌలు తన జీవితం ద్వారా, ఈ పత్రిక ద్వారా మన అందరకు తెలియపరుస్తున్నటువంటి మాటలని మనవి చేస్తూ ఉంటున్నా. క్రైస్తవ జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు ఆటుపోట్లు ఎదురవుతాయి. కుటుంబం నుంచి ఎదురవుతాయి, సంఘము నుంచి ఎదురవుతాయి, సమాజం నుంచి ఎదురవుతాయి, మన ఇరుగు పొరుగు వారి ద్వారా ఎదురవుతాయి, మన నమ్మిన మన స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా కొన్ని సందర్భాలు ఏర్పడవచ్చు. కానీ వాటిని నేను అనుభవించినట్టు మీరు అనుభవిస్తూ సంతోషంగా ముందుకు కొనసాగితే దేవుడు తన ద్వారా మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటాడని ఈ వాక్య భాగంలో ఈ 4 వచనాల్లో 4 మాటలు దేవుని వాక్యాన్ని ఒక్కొక్కటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా సంతోషంగా కలిగి ఉండే జీవితాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితానికి గల నిదర్శనాలలో లేదా రుజువుల్లో, గుర్తులలో మొదటి మాట సంతోషంగా కలిగి ఉండే జీవితాన్ని గురించి మొదటి మాటను ధ్యానించుకుందాం. సంతోషం ఎట్లా వస్తుంది? సంతోషం ఎక్కడుంటుందని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో తెలియపరుస్తున్నటువంటి మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే పదే ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాట తెలియపరుస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు కారణం తన అంతరంగంలో సంతోషం ఉన్నది. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు 51వ కీర్తనలో, ప్రభువా నా హృదయ అంతరంగములో నీవు నన్ను కడిగి పవిత్రపరచు. అంటే పైన కాదు, ఆయన అంతరంగంలో నుండి కోరుచున్నటువంటి సత్యం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తన అంతరంగములో సంతోషం ఉంది కాబట్టి పరిస్థితి ఏదైనాను సరే ఆయన సంతోషించడానికి ఇష్టపడుతున్నటువంటి సందర్భం అని మనవి చేస్తూ ఉంటున్నా. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడని అనుకుంటాం. 13వ కీర్తనలో దావీదు ఓ ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వు ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు నన్ను విడిచి నాకు దూరముగా ఉండు అని ప్రార్థన చేస్తాడు. కానీ ఇక్కడ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చెరసాలలో ఉండినను ఆయన అంటున్నటువంటి మాట, నేను మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడి. ఆయన అంతరంగములో సంతోషం కలిగిన వాడు. అంతరంగంలో సంతోషం ఉన్నవారు ఏం చేస్తారు అని అంటే ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు చేస్తున్నటువంటి పని అదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఆ సంఘాన్ని బట్టి, అక్కడున్న విశ్వాసులను బట్టి ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట, మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినప్పుడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా
నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. అంతరంగములో ప్రార్థన జీవితం కలిగిన వారు సంతోషముగా ఉండి, ప్రార్థన జీవితం కలిగిన వారు సంతోషముతో సమస్యలను ఎదుర్కొంటూ ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఎవరికైతే ప్రార్థన భక్తి జీవితం ఉంటుందో వారు సంతోషం కలిగిన వారుగా ఉంటారు అని మనవి చేస్తూ ఉంటున్నా. అపోస్తుడైన పౌలుకు చెరసాల ఆయన కొత్తదేమి కాదు. అపోస్తుడైన పౌలుకు చెరసాల ఆయన కొత్తదేం కాదు. కానీ ఆ చెరసాలలో బందీగా ఉండినను సరే, రాత్రంతయు కొట్టబడిన, రాత్రంతయు బోండములతో కట్టబడిన కానీ కూడా ఆయన చెరసాలలో దేవుణ్ణి సంతోషంగా స్తుతించుచు పౌలు శిలలు చేసినటువంటి గొప్ప ప్రార్థన. ఇక్కడ ఆయన ఏ సంఘాన్నైతే స్థాపించినాడో, ఏ సంఘాన్నైతే తన ఆత్మచేత అంటే దేవుని ఆత్మచేత వారిని కన్నాడో, ఆ ప్రేమను మరొక తప్పిపోతుంటున్న ఈయన కుమారులు కుమార్తెలు సంతోషంలోనికి, దేవునిలోనికి, ప్రార్థన భక్తి జీవితంలో ఉంటే నేను అనుభవిస్తున్నటువంటి సంతోషం నా ఆత్మలైన వారు అనుభవించాలన్నది అపోస్తులుడైన పౌలు యొక్క ఉద్దేశమై ఉన్నది. సంగమ, మనము ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని సంతోషాన్ని ఎల్లవేళలా పొందుకోగలం. అందుకనే 116వ కీర్తనల్లో దావీదు ఒక మాట మాట్లాడతాడు. కీర్తనల గ్రంథము 116వ కీర్తన మొదటి వచనం. కీర్తనలు 116 మొదటి వచనం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నాయనను ప్రేమించుచున్నాను. ఆయన కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చెరసాలల్లో గుహల మధ్య, శత్రువుల మధ్య ఉండినప్పుడు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు విని ఆయనకు సమాధానం ఇచ్చినందున ఈ భక్తుడు పౌలు అలాగునే దావీదు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? సంతోషం కలిగినప్పుడు ప్రేమ కలుగుతుంది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఆత్మఫలాల్లో ఒక మాట మాట్లాడతాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ఆ తర్వాత సంతోషం. ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు? సంతోషిస్తారు. మొదటిగా మనలో ఉండవలసింది ప్రేమ, ఆ తర్వాత సంతోషం. ఆ ప్రేమ అంటే ప్రార్థన యందు ప్రేమ కలిగిన వారు, భక్తి యందు ప్రేమ కలిగిన వారు, వారు అన్ని విషయాల్లో తమ వ్యక్తిగత జీవితంలో సంతోషించుచున్నటువంటి సందర్భాన్ని దేవుడు భక్తుల ద్వారా తెలియపరుస్తాం. ఒకవేళ మనకు సంతోషం లేక బాధపడుతుంటే మన ప్రార్థన జీవితం ద్వారా కోల్పోయిన ఆనందాన్ని మరలా తిరిగి సంపాదించుకొనవచ్చు. భక్తులు దేన్ని విడిచిపెట్టినా కానీ కూడా ప్రార్థన జీవితాన్ని వాళ్ళు వదలలే. మనమేం చేస్తాం? కష్టం వస్తే ప్రార్థించడం కంటే ఇతరులు చెప్పుకొని బాధపడడం ఎక్కువ ఉంటుంది. అదే బాధ ఏందో, ఆ కష్టమేందో, నష్టమేందో దేవునికి తెలియపరచుకుంటే మన హృదయాలకు దేవుడు ఆయన తేలికపాటి మనసునిచ్చే దేవుడుగా ఉంటాడు. మోయలేని బరువులు లాంటి సమస్యలు మనం మోస్తున్నటువంటిగా కనపడతా ఉంటాయి. మనమే మోయం. మన ఆలోచనల ద్వారా వాటిని కొంత మూరెక్కువగా చేసుకునే వారంగా ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటామో, ప్రార్థిస్తామో, తెలియని సంతోషం, ఆనందం, నెమ్మది, మనశ్శాంతి మన జీవితాల్లో కలుగుతుంది. అది వాస్తవం. అపోస్తుడైన పౌలు, దావీదు అదే చేస్తూ ఉన్నారు. వారి జీవితాలకు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడని మనవి చేస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మరి ఒక చోట తెలియపరుస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటించుట ద్వారా నాకు సంతోషం అంటున్నాడు అపోస్తుడైన పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయననేమి మిష చేతనే కానీ, సత్యము చేతనే కానీ, ఏ విధము చేతనైనను క్రీస్తు సువార్త ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. అంటే ఆయన మనసంతా ఒకటే, ఆయన మనసంతా ఒకటే గోల్.
నేను చెరసాలలో ఉండినను, బయట ఉండినను సువార్త అయితే ఆగట్లేదు. యేసుక్రీస్తు రక్షణ సువార్త అది విరివిగా నిరంతరంగా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రకటింపబడుచున్న సువార్త కాబట్టి అందును బట్టి నేను సంతోషించొచ్చున్నాను. వాళ్ళు అనుకుంటున్నారేమో రోమ సామ్రాజ్యం వాళ్ళు పౌలు బంధింపబడిన తర్వాత ఇంకా సువార్త ఆగిపోతుంది అనుకున్నారు. అంటే అంత డేర్ అండ్ డాష్గా, అంటే మితభాషి, అనేక భాషలు మాట్లాడగలిగిన వాడు, ఈయన నాపితే సేవ ఆగుతుంది అని అనుకున్నారు. ఈయన ఆగితే సువార్త ఆగిపోతుంది అనుకున్నారు. అది వారి భ్రమ. కానీ ఆయన బంధింపబడినను ఆయన చేత, ఆయన ఆత్మీయత చేత కనబడిన పిల్లలు పౌలు, శీలలు, ఎపఫ్రోదితు, తిమోతు వారు దేవుని సువార్తను కొనసాగిస్తూనే ఉన్నారు. అందును బట్టి సువార్తను బట్టి నేను సంతోషించుచున్నాను. అందుకే దేవుడు అంటాడు మనల్ని బట్టి కూడా, మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి అన్నారు. అంతేగాని సువార్తకు ఆటంకంగా మారవద్దు అని దేవుడు అంటాడు. సువార్త ప్రకటింపబడకపోతే నాకు భారం అని కూడా అపోస్తుడైన పౌలు అంటాడు. కాబట్టి సంగమా, ఈ దినాల్లో బౌండరీస్ మధ్యన సువార్త ప్రకటింపబడతా ఉంది కదా. అంటే నేనంట బయట ఎవరో మతోన్మాదులు ఆ బౌండరీస్ పెడితే బాగుండు, అంటే వాళ్ళకున్నవి. కానీ మన క్రైస్తవ సమాజంలో, మన క్రైస్తవుల డినామినేషన్లో, సంఘాలలో బౌండరీస్ ఉన్నాయి. నువ్వు ఆడికే వెళ్ళాలి, ఈడికే వెళ్ళాలి, ఆడికి పోకూడదు, ఈడికి పోకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అన్నట్టు ఉంటాయి కదా. ఆడికి పోయినా ఒకటే దేవుడే, ఆడ విన్నా ఒకటే వాక్యం మనం అనుకుంటాం, వాస్తవమే. కానీ ఒకవేళ సార్వత్రిక సంఘం ఏం కోరుకుంటుంది? అందరము దేవుని సమాధానాత్మతో కలిసి ఉండాలి. ఒకవేళ డినామినేషనల్స్ పరంగా, కొన్ని సిద్ధాంతాల పరంగా వేరే ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము ఒక్కడే. ఆ సువార్త కొనసాగింపబడుతూ ఉన్నప్పుడు నేను సంతోషించుచున్నా. సంగమా, మనం కూడా సువార్త వ్యాప్తి చెందాలని కోరుకునే విశ్వాసలముగా ఉండాలి. సువార్త వెదజల్లే సంఘముగా ఉండాలని మనం కోరుకోవాలి. ఈ ఎంబీ మిస్ప సంఘం అంటే 2-3 సంవత్సరాల నుంచి తెలియపరుస్తూనే ఉన్నాం. ఒకే ఒక సంఘం కలిగినదిగా ఉన్నది. ఆత్మలు ఉన్నాయి, కానీ పనివారు కొదువగా ఉన్నారు. అపోస్తుడైన పౌలు చెరసాలలో ఉన్న దేవుని పని చేసే సేవకులను, శిష్యులను తయారు చేశారు. మన సంఘం కూడా శిష్యులనుగా తయారు చేసే వారముగా ఉండాలని సేవకునిగా మనవి చేస్తూ ఉంటాను. గడిచిన వారంలో 4 తయారైనారు. ఈ 4 ద్వారా దేవుడు కార్యము జరిగించాలని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సేవ అనేది సేవకులకు మాత్రమే కాదు. దేవుడు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆడ ఉన్న 12 మందికి మాత్రమే దేవుడు తెలియపరచాలి. అది అందరికి ఇచ్చిన భారం. ఒకవేళ ఇండ్ల కాడ మనం ఉన్నాం, మనం ఎట్లా ప్రకటించగలమంటే మన జీవితాలే సువార్త పత్రికలుగా మారాలి. మన జీవితాలే మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మత్తయి సువార్త ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు నీ పేరు మీదనే ఒక సువార్త మార్చబడాలి. అంటే నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నట్లుగా ఉండాలి. కానీ మనం ఎట్లా ఉన్నాం? ఇంకా ఆయన గురించి ఏం చెప్తావు, ఆమె గురించి ఏం చెప్తావు, మాట్లాడడం కంటే ఊకు ఉండడం బెటర్ అన్నట్టు ఉంటాం కదా. చర్చికి వచ్చే మన గురించి మనమే మాట్లాడుకోవాలి, మంది గురించి ఎందుకు కదా. ఆయన ఎవరో హైందవుల గురించో ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ దినాల్లో విమర్శలు వాళ్ళకంటే మనకెక్కువ ఉన్నాయి. మనము స్వవిమర్శ చేసుకుంటే, అంతరంగికంగా మనమే పరిశీలన చేసుకుంటే, అంతరంగికంగా మన ఆత్మను మనమే పరిశోధించుకుంటే, అంటే మనల్ని వాళ్ళు పోలిస్తే మనకంటే వాళ్ళే బెటర్ అన్నట్టుగా ఉండం కదా. ప్రేమనే బోధించుకుంటాం, ప్రేమ పాటలే పాడుకుంటాం, కానీ మనంత కుళ్ళు కుట్రంతాలు ఇంకా ఎవరి దగ్గర కూడా ఉండవు. కాబట్టి సంగమ, అపోస్తుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి మాట, సువార్త ప్రకటింపబడడం ద్వారా నేను సంతోషిస్తున్నా. ఇది ఆగని సువార్త, ఇది అంతము లేని క్రీస్తు రాజా సువార్త కాబట్టి నేను సంతోషిస్తున్నానని అపోస్తుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక చోట ఆయన అంటున్నాడు, ఈ 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే అపోస్తుడైన పౌలు అన్ని సమయములలో దేవుణ్ణి బట్టి ఆనందించాలి.
ఎలాగోనంటే 4వ అధ్యాయం 11వ వచనములో 12వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. 4వ అధ్యాయం 11, 12వ వచనములో, నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉండినను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉంటుటకును నేర్చుకొని ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే అన్ని సందర్భాల్లో, అంటే ఉన్న స్థితిలో, లేని స్థితిలో, కడుపు కాలిన స్థితిలో, మంచి రాజభోగం అనుభవించే స్థితిలో ఉండినను సరే, అన్ని స్థితుల్లో నేను సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మంచివాడు, లేనప్పుడు దేవుడు చెడ్డవాడు కాదు. ఉన్నప్పుడు దేవుడు మంచివాడు, మనకు తక్కువైతే దేవుడు నాకెందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చి ఉన్నాడు అని అలగలేదు. నేను ఏ స్థితిలో ఉండినను సరే అందులో నేను ఆనందించిన వాడుగా ఉన్నాను. ఎల్లవేళలా ఏ పరిస్థితి అయినను సరే, అలిగిన సందర్భంలో, దుఃఖమైన సందర్భంలో, అనారోగ్యపరమైన సందర్భంలో ఉండినను సరే, అనేక మార్లు పౌలు కొట్టబడినాడు యేసుక్రీస్తు కంటే సువార్త విషయంలో. అనేక మార్లు ఆయన జైల్లో ఉంచబడ్డాడు. ఆయన దాదాపు 14 రోజులు సముద్రంలో ఒక పెట్ట మీద ఉండగాని కూడా అందులో ఆయన సంతోషించినవాడు. మనకైతే ఏది తక్కువైనా కానీ కూడా దేవుణ్ణి నిందించేవారం, దేవుణ్ణి శపించేవారంగా ఉంటాం. కానీ ఈయన ఏ స్థితిలో ఉండినను సరే అందులో ఆయన సంతోషించడం నేర్చుకున్నాడు. కారణం ఆయనలో ప్రేమ ఉన్నది, కారణం ఆయనలో ప్రార్థన జీవితం ఉంది. కాబట్టి సంగమ, అపోస్తలుడైన పౌలు ద్వారా మనము నేర్చుకుందాం, మనం అన్వయించుకుందాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏ స్థితిలో ఉండినను సరే, చెరసాలలో ఉంటే మనకు తెలుస్తుంది ఆ పరిస్థితి. ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే ఆ పరిస్థితి మనకు తెలుస్తుంది కదా. మన ఈ లోకం ఏమనుకుంటుంది? జనరల్గా జైలుకి వెళ్ళి వస్తే ఏ మానభంగం చేసినాడో, ఏ మర్డర్ చేసినాడో, ఏ దొంగతనం చేసినాడో, ఎవరిని కొట్టినాడో, ఎవరిని తిట్టినాడో, ఎందుకు ఇట్లయినాడో, ఎందుకు ఇట్లున్నాడో, వానికి ఇదే అనే స్థితి మనం అనుకుంటాం. అంటే చెరసాలంటే ఇంకా షేమ్ఫుల్ కదా, అవమానకరమైన స్థితి, తనకు తాను ఇంకా కృంగిపోవలసిన స్థితి, తనకు తాను ఇంకా నా బ్రతికింతే, ఇంకా నేను లేను అని అనుకుంటున్న సందర్భమే. కానీ ఆ స్థితిలో కూడా సరే జైల్లో ఉండి ఆయన సంతోషించుచు, నేను పొందుకున్నటువంటి సంతోషం నా క్రీస్తు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతోషం, మీరు కూడా ప్రేమలో, భక్తిలో, ప్రార్థనలో ఉంటే ఏ స్థితిలో ఉండినను సరే మీరు సంతోషించేవారుగా ఉంటారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు ద్వారా. గడిచిన వారంలో మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం తెలియపరుచుకున్నాం. ఒక వాక్యాన్ని ధ్యానించుకున్నాం. తప్పిపోయిన గొర్రెను గురించి, తప్పిపోయిన వెండి నాణ్యమును గురించి, తప్పిపోయిన కుమారుని గురించి. కానీ ఇందులో 3 సంతోషిస్తున్నారు. 3 సందర్భాల్లో 3 రకాలుగా సంతోషిస్తున్న వారుగా ఉన్నారు. గొర్రె తప్పిపోతే, కాపరి దొరికిన తర్వాత సంతోషించిన వాడుగా ఉన్నారు. ఒక స్త్రీ వెండి నాణ్యం పోగొట్టుకున్న తర్వాత 8 నుండి 10 వరకు అది దొరికిన తర్వాత ఆమె మిక్కిలి సంతోషించాను. ఆమె అన్నది, ఆయన అన్నాడు, కాపరి అన్నాడు, ఆ తర్వాత ఒక స్త్రీ అన్నది, నాతో కూడా సంతోషించడి అన్నాడు. ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి యొద్దకు చేరిన తర్వాత ఆయన అన్న మాట కూడా అదే. ఈ 11వ వచనం నుండి 32వ వచనములో మనం చూస్తే, ఈయన కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికెను కాబట్టి మనమందరమును కూడి సంతోషించదమన్నాడు. కాబట్టి సంగమ, మనము అందరము యేసుక్రీస్తులో సంతోషం కలిగిన జీవితం ఎల్లవేళల్లా మనకు ఉండాలి. అపోస్తలుడైన పౌలు అది తెలియపరుస్తూ ఉన్నాడు. సంతోషకరమైన జీవితం మనం కలిగి ఉండాలి అని. ఏ స్థితి అయినను సరే, మనం ఎంత హృదయ వికారమైన పరిస్థితుల్లో ఉండినను, కొన్ని సంవత్సరాలు కోనేటి వాటి దగ్గర 38 సంవత్సరాల నుండి బాధపడినను, ఆయనను ఏదో ఒక రోజు ఆయన నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే దినం ఇస్తాడని అందులో కూడా దేవుని నిరీక్షించి ఆనందించచ్చు, సంతోషించే వారంగా ఉంటే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. 2వ మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
రెండవ మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా మనం సంతోషం కలిగి ఉండే జీవితం కలిగి ఉండాలి. రెండవది అది ఎట్లానంటే అంతరంగంలో ప్రార్థన జీవితం ద్వారా దేవుని ప్రేమ చేత సువార్త ప్రకటింపడం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. అన్ని సందర్భాలను తెలుసుకున్నాం. రెండవది సహనము తెలియజేసే జీవితం మనం కలిగి ఉండాలి. రెండవది సహనం కలగజేసే జీవితం మనం కలిగి ఉండాలి. అది ఎలాగో 5వ వచనములో ఈ వాక్యం ఉన్నది. 5వ వచనములో మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి. దేవుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా, మీ సహనమును సకల జనుల మధ్య తెలియజేయబడినాడు. ఇదేదో ఎంబీ మిస్ప సంఘములోనే సహనం తెలియజేయాలని దేవుడు తెలియపరుస్తలేడు కదా. మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో, నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో, ఈ పట్టణంలో అనేకములైన మతముల మధ్య, భాషలు కలిగిన వారి మధ్య, అనేక సాంప్రదాయాలు కలిగిన వారి మధ్య, అనేక పద్ధతులు కలిగిన వారి మధ్యన మనం ఉంటున్నాం. వారందరి మధ్య దేవుడు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియపరచనీయుడి అని. ఈ దినాల్లో యవనస్తులకు ఇటు సహనము తక్కువైపోయింది కదా. అందరికంటే ఎక్కువ సహనశీలులు అంటే అమ్మగారులే, మీకే వందనాలు. మా పురుష జాతి కొన్నిసార్లు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, నిందించిన, అనరాని మాటలన్నా కానీ కూడా సింపుల్గా అలిగి అట్లా ఒక మూల నుండి తిండి తినకనో ఒక చోట ఉండో నెమ్మదిగా ఉంటారు కదా. మీకు గాలిందంటే మమ్మల్ని కూడా గాలిస్తారు తర్వాత. కానీ మీ సహనం గొప్పది. అంటే స్త్రీలకు ఉన్నటువంటి సహనం పురుషులమైన మనమును కూడా కలిగి ఉండాలి. అది అన్ని విషయాల్లో, అన్ని జనాంగాల మధ్య, అన్ని జనముల మధ్య దేవుడు ఇక్కడ అదే మనకు తెలియపరుస్తున్నటువంటి సందర్భం. మీ సహనమును సకల జనులకు. సహనమునగా కింద 2వ ఫుట్నోట్లో ఒక మాట ఉన్నది, మృదుత్వం అంటే మంచి మెత్తటి స్వభావం. ఈరోజు తెచ్చిన మాంసం ముక్క ఎంత మెత్తగా అయితే ఉంటుందో అంత మెత్తగా మన మనసు ఉండాలి. అటువంటి సహనం మనం కలిగి ఉండాలి అని దేవుడు పౌలు ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి సందర్భం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక, యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. 5వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఈ మాట మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు తెలియపరుస్తూ ఉన్నాడు, భక్తులు తమ వ్యక్తిగత జీవితంలో దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టిన, వారిని మాటలతో హింసించిన, లేదా కర్రలతో గాయపరిచిన, రాళ్లతో గాయపరిచిన, హృదయాన్ని గాయపరిచిన, తమ హృదయంలో వారు నిబ్బరం కలిగి ఏ విధంగా అయితే సహనాన్ని కలిగి జీవించినారో భక్తులైన వారిని మాదిరిగా తీసుకొని మనం మన హృదయం ముందు ఉంచుకుంటే అట్టి సహనం మనకును కూడా కలుగుతూ ఉంది. దేవుడు అదే యాకోబు ద్వారా తెలియపరుస్తున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. మాదిరిగా పెట్టుకొనుడి. మనం యిర్మీయా ప్రవక్తను చూస్తాం కదా, ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో 2వ వాడు. అలాగునని ప్రవక్తలలో పెద్దవాడైన యెషయాను చూస్తాం. యెషయా ఎన్నిసార్లు వారిని గద్దిస్తాడు, ఎన్నిసార్లు అంటే ఒక మాటలో చెప్పాలనంటే పచ్చని ప్రతి చెట్టు కింద కామము రేపుకొనే కొడకల్లారని కూడా ఉంటుంది బైబిల్లో. అంటే అంత కోపం తెప్పించిన ప్రజలు దేవుని మాట వినకపోయినా, దేవుని వైపు తిరగకపోయినా, అక్రమ సంతానం అని తిట్టించుకున్నా వారి విషయంలో సహనం కలిగి దేవుని సువార్తను ప్రకటించినాడే కానీ వారు వేరొక పని చేయలేదు, వారు చేసుకోలేదు. తన సహనాన్ని, వారి సహనాన్ని తెలియపరిచిన వారుగా ఉన్నాడు. అలాగునే యిర్మీయా ప్రవక్త ఎన్నో మార్లు, ఆయనకు ఒక పేరున్నది, ఆయన విలపించే
ప్రవక్త అని మాటి మాటికి ఏడుస్తూ చెప్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు, దేవుని స్వరం దేవుని నుండి రాగానే విన్న తర్వాత అదే హృదయ భారముతో చెప్తా ఉంటే ఏంద్ర పెళ్ళంగుంటున్న లెక్కలు ఏడుస్తున్నాం అన్నట్టు అంటే ఆయన అట్లా అన్నారు. వాక్యం చదివితే తెలుస్తుంది ఆ 52 అధ్యాయాలు అంటే ఎంత బాధపడతాడో ఆయనను. సరే, సువార్తను ప్రకటించే విషయంలో ఆయన ఎక్కడ కూడా సహనం కోల్పోలే. అంటే దేవుని కొరకు శ్రమను అనుభవిస్తూ సహనముతో దేవుని పని చేసిన వారుగా ఉన్నారు. ఇందులోనే ఈ 5వ అధ్యాయం 11వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక భక్తుని గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 11 సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించిన వారిని బట్టి మనమైతే ధన్యులు అనుకుంటున్నాం, వారు మంచోళ్ళు, వారి లెక్కల మనం ఉండాలని. కానీ ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. వాస్తవమే కదా. యోబు ఎంత సహనశీలి అంటే దాదాపు అక్కడ ఉన్న అధ్యాయాలను మనం చదివితే మొదటి అధ్యాయం నుంచి దాదాపు చివరి అధ్యాయం వరకు మనం చూస్తే ఆయన సహనాన్ని ఏం చెప్పినా కానీ కూడా, ఎంత చెప్పుకున్నా కానీ కూడా తక్కువనే. ఆయనను గురించి 1వ అధ్యాయం 1వ వచనములోనే అన్నది, ఆయన భక్తిపరుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని గొప్పవాడు, మంచి కోటీశ్వరుడు. ఆ దినాల్లో మొదటి ప్రపంచంలో ఆయనటువంటి కోటీశ్వరుడు లేడు. కానీ అన్నీ కోల్పోయినాడు ఒకే దినమందు. ఒక్కొక్క దినమందు ఒకటన్నా కోల్పోయింటే ఈరోజైతే ఇవి పోయినాయి, రేపు అయిపోకుండా చూసుకుందాం అబ్బా అనుకుంటుండొచ్చు. మనమైతే ఒకే రోజు 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆ తర్వాత ఒంటెలు, గాడిదలు, బర్రెలు, మేకలు అన్నీ చనిపోయేసరికి ఆయన అన్న మాట ఒక మాట, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. ఈ మాట మనం అనగలమా? అంత సహనం మనకుంటుందా? ఒకవేళ మనలో మన వల్లని ఎవరైనా తీసుకుపోతే మన పాట పాడతాం, నీ తీసుకుపో బదులు నన్ను తీసుకుపోయి ఉంటే బాగుండు కదా అని. ఏడుస్తారా? చచ్చిపోయిన కాడు ఏడుస్తాం కదా. అదే చచ్చిపోయిన మంచి లేచి నిలబడితే ఉంటారా మళ్ళా ఏడ్చిన వాళ్ళు? అదే చచ్చిపోయిన వ్యక్తి లేచి నిలబడితే అవులే నా బదులు నువ్వు చచ్చిపో, నేను లేచినానంటే ఉంటాడు ఆ మంచాడు? ఏడుస్తులు అందరూ దయ్యం అయి వచ్చిందని వారిపోతారు. ఎక్కడ వారిపోతారో తెలియదు, యాసెట్ ఎక్కుతారో తెలియదు కదా. కానీ ఈయన అన్నీ కోల్పోయినా ఆయన అన్నమాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. సహనములో ఆశీర్వాదం ఉంది, సహనములో విజయం ఉంది. తన సొంత భార్యన వచ్చనింది, నువ్వు నమ్మిన దేవుడు ఏం దేవుడు, ఒకసారి ఆ మంచిని దూషించు. సైతాను ఆమెలో దూరి, అంటే ఎట్లయినా కానీ కూడా దేవుని ఓడించాలి, దేవుని తక్కువ అని చేయాలి, నేను గెలవాలి అని. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? భార్య మాట సచ్చినట్టు వినాల్సిందే కదా, జనరల్గా అంతేనా కదమ్మా? మీరు వంచుతారు, మా మెడలు వంచుతారు. ఇశ్రాయేలుని దేవుడు అన్నాడు ఏమని? వారు మెడ వంచని జనాంగం అని. కానీ ఆయన దగ్గర వంచమో కానీ మీ దగ్గర అయితే వంచాలి. మీరు వంచితే ఏదైనా వంగుతుంది కదా. అట్లా భార్య వచ్చింది, ఆయన దేవుడు కాదు ఒక్క మాట అను అని అంటే, యోబు అన్న మాట, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు నా యొద్ద మాట్లాడకు. ఏ స్థితిలో ఉండినను ఆయన నా దేవుడే, ఆయన ఉన్నత స్థితిలో ఉంచిన నా దేవుడే. ఈ చావు బ్రతుకుల మధ్య నిన్ను చిల్ల పెంకులతో బూడిదలో కూర్చుండి గీక్కున్న కానీ కూడా ఆయన నా దేవుడే అని ఆయన సహనం. ఆఖరికి ఆయన సొంత 4 స్నేహితులు ఉన్నను, వారొచ్చి కూడా ఆయనను శోధించినారు. సైతాను వారి మధ్యన కూడా జ్వరపడింది. ప్రాణ స్నేహితులు అనుకుంటాం కదా, ప్రాణ స్నేహితుల కొరకు ఏమైనా చేస్తాం. కొన్నిసార్లు కుటుంబానైనా కాదనుకుంటాం, కానీ స్నేహితులను మాత్రం కాదనుకునే సందర్భాలు ఉంటాయి. వారి మధ్యన కూడా సైతాను దూరి వాళ్ళతో అనిపించింది, వాళ్ళతో కూడా ఆయన సహనముతో అన్నమాట, నా దేవుడు అంతే, మీరు ఉంటే ఉండండి, లేకుంటే లేదు, నేను మాత్రం ఆయన యందే ఉంటా. ఆ నమ్మకం, ఆ సహనం యోబుకి ఎంతవరకు వచ్చింది అనంటే, లాస్ట్ అధ్యాయంలో 2 అంతల ఆశీర్వాదము పొందుకునేటట్టుగా మన ప్రార్థనలు చేస్తాం. దేవా 2 అంతల ఆశీర్వాదముతో, దేవా 7 అంతల ఆత్మతో ఆయనని దర్శించమంటాం. అది యోబులో మనం చూస్తాం. ఆయన సహనం 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చింది. కోల్పోయినవన్నీ తిరిగి ఆయనకు పొందుకొని ఉన్నాం.
ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. వారు సహనశీలులు కాబట్టి దేవుడు వారిని రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. మనమందరం ఇంకొక వ్యక్తిని గురించి కూడా ధ్యానించుకోవాలి. సహనంలో యేసుక్రీస్తు అంత సహనశీలి ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా కొట్టిన, రాత్రంతా తిట్టిన వారిని ఆయన అంగీని చీట్లు వేసుకొని కళ్ళకు గంతలు కట్టి, నీవు లోకరక్షకుడు అయితే నిన్ను కొట్టిన వారు ఎవరో తెలియపరచు అని నా సందర్భం. వారిని బట్టి మనలందరిని బట్టి ఆయన సహనముతో అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు గనక. ముండ్ల కిరీటం పెట్టిన వారిని బట్టి, అలాగున్నే 3 మేకులు కొట్టిన వారిని బట్టి, అలాగనే 39 కొరడా దెబ్బలు కొట్టిన వారిని బట్టి, పక్కలో బల్లె పోటు పొడిచిన వారిని బట్టి ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు గనక వీరిని క్షమించమన్నాడు. అంత సహనము మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండాలి. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు వాస్తవాన్ని కనాలే, రే నేను గాన ప్రార్థన చేస్తే మీ కథ ఉంటుంది అనాలే జనరల్గా. ఎందుకంటే దేవుడు ఆయనకు ఆ శక్తిని ఇచ్చినాడు లేదా. ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం తీద్దాం. అక్కడ దొంగలు కొడుతూ ఉంటే ఆయనను పట్టుకొని చిత్రహింసలు పెడతా ఉంటే ఆయన ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలేను అని దేవుని వాక్యం ఉంటుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24వ వచనం 23వ వచనం నుండి చదువుకుందాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసిరి, భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడినుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడేనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. వాస్తవానికి దేవుని శక్తి ద్వారా చెరసాల పునాదులు బద్దలయ్యేంత శక్తివంతమైన ప్రార్థన జీవితం తనలో ఉంది. అపోస్తుడైన పౌలు అనుకునాలి, ఇప్పుడు నన్ను బంధించినారు, విడిచిపెడితే మీ కథ ఉంటుందనాలే, నన్ను ఎక్కువ శిక్షిస్తే తర్వాత మీ కథ చూస్తానాలే. కానీ ఆయన అనలే. వాళ్ళు బంధించిన, అందులో శిక్షించిన, బోండ కట్టేసిన సహనముతో దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉన్న వారంగా ఉన్నారు. అలాగే నిస్సంగమ మనము సహనము కలిగిన జీవితం ఉంటే
దేవునిలో ఆనందించి దేవుని ద్వారా దీవెనలు ఆశీర్వాదాలు కోల్పోయిన వాటన్నిటిని మరలా పొందుకునే వారం కాబట్టి మూడో మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని మనవి చేస్తూ ఉంటాను. ఇదే 5వ అధ్యాయము కింది మాటలో 4వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట అంటున్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి సమీపమైన జీవితం మనం కలిగి జీవించాలి. సమీపమైన జీవితం, సన్నిహితమైన జీవితం అంటే సామీప్యత కలిగిన జీవితం, దేవునికి దగ్గర సంబంధం కలిగిన జీవితం కలిగి ఉండాలని. మొదటిగా మనం సంతోషంగా ఉండే జీవితం ఆయనకు కావాలి. రెండవది సహనముతో కూడిన జీవితం కావాలి. క్రైస్తవునిగా మనకు దేవుడు అంటున్నాడు, సమీపమైన జీవితం ఆయనతో మనకు ఉండాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పౌలు ఆ సంఘానికి విశ్వాసులకు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. మీ సహనమును సహల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన పిలిస్తే పలికే దేవుడుగా ఆయన నీతో ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యన నేను ఉన్నాను అన్నాడు దేవుడు. సంగమాయి మాటను మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమీపముగా ఉండినప్పుడే మనము ఆయనను వెదికి పట్టుకొని ఉన్న వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆయన అనుకున్న రీతిలో ఉంచుతాడని మనవి చేస్తాం. ఒకసారి 145వ కీర్తన 18వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఎంత సమీపంగా అంటే నీ పక్కన నా పక్కన ఆయన కనపడకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ మనతోనే సంచారం చేస్తున్న దేవుడుగా, ఆయన ఆత్మ మనతో సహవాసం చేసే దేవుడుగా మన మధ్యన ఉండి మనకు ఏ హానియో కలగనివ్వకుండగా ఆయన చూచే దేవుడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయనకు మనం సమీపంగా ఉంటామో ఆయన మనకు కూడా సమీపంగా ఉండే దేవుడు. మనం అనుకుంటాం ఆయన పరలోకంలో ఉన్నాడు. అవును, ఆయన పరలోకంలోనే ఉన్నాడు, కానీ ఆయన ఆత్మ నీ నా మధ్యన ఉన్నది, మన మధ్యన సంచరిస్తూ ఉంది. నువ్వు మాట్లాడితే మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం మాట్లాడితే మనం ఏ మాట మాట్లాడినంటే ఆత్మ సంబంధమైన మాట, లోకానుసారమైన శరీర సంబంధమైన మాటలు కాక ఆత్మ సంబంధమైన మాట ఏదున్నను సరే, ఆత్మీయ వాంఛ ఏదైనా సరే ఆయన సమీపంగా ఉండి తీర్చి నిన్ను తృప్తిపరచడానికి ఆయన మనల్ని సిద్ధంగా ఉన్నాడు. హృదయ వాంఛలను ఆయన తీర్చే దేవుడు. ఆయనకు పేరున్నది, ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి సంగమ ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ప్రార్థిస్తే మనతోనే మన మధ్యలోనే నీ ముందే నా ముందే ఉన్న దేవుడు. అందుకని యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో యెషయా ద్వారా తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మనం ధ్యానించుకుందామని మనం చేస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోనే అని అంటున్నాడు. అదే మాట దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. సమీపంగా ఉండి మనం ప్రార్థన చేస్తే మన అవసరతలన్నీ యేసు నామమున తీర్చబడును గాక. మన అవసరతలన్నీ ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎటువంటి ఏ ఇబ్బందులైనను సరే ప్రార్థన ద్వారా ఆయన సమీపముగా ఉన్న దేవుడు మనకు సమీపముగా ఉండి తీర్చునుగాక. అది ఏ విధమైనను సరే మీకు తెలుసు, మీకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో మీరు సమీపముగా ఉండి దేవుని వేడుకుంటే దేవుడు మిమ్మల్ని చూచి మిమ్మల్ని దర్శించే దేవుడు అని. కాబట్టి సంగమ మనము దేవునికి సమీపమైన జీవితం కలిగి జీవించుచు ఆయన నుండి దేవుని కార్యాలు పొందుకునే వారంగా చివరి మాటను ధ్యానించుకొని ముగించుకుందామని మనవి చేస్తూ ఉంటున్నా. చివరి మాట, మొదటిగా మనం సంతోషం కలిగిన జీవితం, రెండవది సహనం కలిగిన జీవితం, రెండవది సమీపమైన జీవితం, నాలుగవది
సమాధానవంతమైన జీవితం. 4వది సమాధానవంతమైన జీవితం. 7వ వచనంలో ఉంది ఆ మాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇందులో మనం ఆలోచించుకోవలసిన మాట అంటే ఈ లోకములో ధనం అవసరమే కదా, జ్ఞానము అవసరమే. జ్ఞానము లేకుంటే మనము బ్రతకలేము, ధనము లేకుంటే పోషింపబడలేము. ఇవి రెండు అవసరమే. కానీ వీటన్నిటికంటే దేవుడు అంటున్నాడు సమాధానం అవసరం. సమాధానం ఉంటే ధనమున్ననే అనుభవిస్తాం, సమాధానం ఉంటే జ్ఞానమున్నా దాన్ని సమయోచితంగా వాడుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, దేవుడు మీకు సమాధానము కలగజేయునుగాక, సమాధానం ఇవ్వనుగాక అంటున్నాడు కదా. దేవుడు ఆయనకున్నటువంటి సమాధానం, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు సమాధానంగా? పౌలు ఈ పత్రిక రాస్తున్న సందర్భంలో ఏ స్థితిలో ఉన్నాడు? ప్రారంభంలో తెలియపరిచి ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నా ఆయన సమాధానంగా ఉన్నాడు. మనం ఏసీల కింద ఉన్నాం, కూలర్ల కింద ఉన్నాం, ఫ్యాన్ల కింద ఉన్నాం కదా. మనకు సమాధానం లేకపోతే ఎట్లా కదా? నాకేమీ లేదని పొదుముకులు ఏడ్చడం కంటే గొడుకారం ఉన్న తిని సంతోషించే బ్రతుకులు నాకు ఇవ్వు ప్రభు అని, అటు సంతోషం ఉంటే నాకు చాలు అనే దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు అంటే ధనము జ్ఞానము మంచిదే, కానీ వాటికి మించినదే సమాధానం. దేవుడు అదే అంటున్నాడు ఈ 7వ వచనములో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అంటే ఆ సమాధానము ఐశ్వర్యముతో జ్ఞానముతో కూడా కొలవలేనిది, కొదవలేనిది, కొనలేనిది. మనకు మించినది కావాలా, తక్కినది కావాలా? మనం మించినదే కోరుకుంటాం. చాలామంది అనుకుంటాం మనకు ధనం ఉంటే ఏదైనా చేయగలమని. కొందరు సేవకులు చెప్పడం ద్వారా విన్నాం. మన ఇండియా ఫేమస్ సినీ యాక్టర్, టాప్ 5లో ఉన్న యాక్టర్, ఆయన ఇంటర్వ్యూ చేస్తే షారుఖ్ ఖాన్ గారు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నమాట మీరు అనుకుంటారు నన్ను నేను సంతోషంగా ఉన్నానని, కానీ నేను లోపల ఎంత దుఃఖాన్ని, ఎంత ఆనందాన్ని, ఎంత బాధను కలిగి ఉన్నానో అది నాకు తెలుసు. కానీ మీ ముందర కెమెరా ముందుకు వచ్చేసరికి, స్క్రీన్ ముందుకు వచ్చేసరికి నేను సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ నేను అంతరంగికంగా నేనైతే సమాధానంగా లేను. నా పేరు కలిగిన వ్యక్తి మా ముత్తాత చార్లీ చాప్లిన్ కదా. ఆయన అంటాడంట, మిమ్మల్ని అందరూ నవ్విస్తూ ఉన్నా, కానీ నేను వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఏడుస్తా. ఎందుకంటే నేను ఏడిస్తే ఎవరికీ కనపడదు, అది వర్షం పడితే అది అట్లే కారిపోతుంది. అంటే మీరు అనుకుంటారు నవ్విస్తున్నందుకు నేను సమాధానంగా ఉన్నానేమో, కానీ నాలో సమాధానం లేదు. కానీ మిమ్మల్ని మాత్రం సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచాలని ఇష్టపడతా ఉన్నా. అది నటన మాత్రమే. కానీ దేవునిలో ఉంటే సంపూర్ణమైన సమాధానం దేవుడు మనకు దయచేసేవాడు. చాలా కుటుంబాల్లో ఇక్కడ వచ్చిన చాలా కుటుంబాల్లో చాలా వ్యక్తుల మధ్య సమాధానం లేక బాధపడతా ఉన్నాం. దేవుడు అంటున్నాడు పరలోకపు దూతల ద్వారా, పరలోక సైన్యం ద్వారా ఆయన అంటున్నటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఒకవేళ నువ్వు ఇష్టనుగా ఉంటే, మనం ఇష్టలుగా ఉంటే మనకు ఆయన సమాధానంగా ఉండేవారంగానే ఉంటాం. సమాధానం అందరికీ ఎప్పుడు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు సమాధానం, ఆయనకి ఇష్టం లేనప్పుడు నీకు కష్టమే, మనకు కష్టమే. కాబట్టి సంగమా, మనం సమాధానం కలిగి సమాధానాత్మతో ఆయనతో సమాధాన పడితే ఆయనకున్నటువంటి సమాధానము మనకిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉన్నది, నా యొద్ద ఉన్న శాంతిని నేను మీకు ఇస్తా ఉన్నా. దాన్ని ఎవడు కూడా తీసేయలేడు. భార్య తీసేయలేదు, పిల్లలు తీసేయలేరు, లోకం తీసేయలేరు, అధికారులు తీసేయలేరు. నేనిచ్చు సమాధానం మీ యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ఆ సమాధానం ఎవరు కూడా తీసివేయలేరు. ఇది ఎప్పుడు వస్తుంది? ఆయనతో సన్నిహిత సంబంధం కలిగినప్పుడు దేవుని సమాధానం మనకు ఉంటుంది. ఈ సమాధానం కొరకే ప్రపంచం కూడా ప్రాకులాడుతూ ఉంది కదా. మన ఇండియా పాకిస్తాన్కి సమాధానం ఉంటే ఈ కష్టాలే ఉండవు. ఒకవేళ ఇరాన్కి ఇజ్రాయెల్కి సమాధానం ఉంటే, ఇజ్రాయెల్కి అమెరికాకు ఇరాన్కు సమాధానం ఉండింటే ఈరోజు మనం 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనేటోళ్ళమా? 117 రూపాయలు పెట్టి మనం పెట్రోల్ కొనేటోళ్ళమా?
180 పెట్టి మనం ఆయిల్ ప్యాకెట్ కొనేవాళ్ళమా కదా? 56 రూపాయలు పెట్టి సోనమైసూర్ బియ్యం కొనేటోళ్ళమా కదా? నానాకు ఈ సమాధానాలు లేకనే, అలాగనే రష్యా ఉక్రెయిన్కి, చైనా తైవాన్కి కదా, కొన్ని దేశాలకు సమాధానం మింగుడు పడట్లేదు. దేవుడు అందుకని అంటున్నాడు, మీరు సమాధాన పడుడే. సమాధాన పడితే దేవుడు అంటున్నాడు, మీ హృదయములకు మీ తలంపులకు. అందులోనే ఉన్నది 7వ వచనం, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. అంటే చెడ్డగా ఆలోచించకుండా, చెడ్డ పనులు చేయకుండా, మనసును నిబ్బరం ఉంచుకునేటట్టు, మన ఆలోచనలు చర్చి దాటిపోకుండగా, మన ఆలోచనలు మన కుటుంబాన్ని దాటిపోకుండగా, మన ఆలోచనలు మనల్ని దాటిపోకుండగా అందులోనే ఉండేటట్టుగా, అంటే సమాధానంగా, ఒకరిని పాడు చేయాలన్న మనసు, తలంపు, ఆలోచన రాకుండా హృదయంలో సమాధానం ఉంటే దేవుడు దాని తలంపుల ద్వారా మనల్ని మంచి సరి అయిన స్థితిలో నడిపించే దేవుడుగా ఉంటాడు. అట్టి కృప దేవుడు ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నిదర్శనాలుగా ఉండవలసిన 4ను తెలుసుకున్నాం. మొదటిది సంతోషకరమైన జీవితం, 2వది సహనం కలిగిన జీవితం, 3వది సన్నిహితమైన జీవితం, 4వది సమాధానవంతమైన జీవితం. ఇవి కావాలని క్రైస్తవునిగా, ఇవి కావాలని ఎంఎంఎస్ సంఘంగా, ఇవి కావాలని మన కుటుంబంగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన కలవరి శిలువలో వేలాడుతూ కూడా సమాధానముతో మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించుడి అని. ఏ వ్యక్తి అయితే ఆయన అబద్ధమాడి ముమ్మారు నాకు తెలియదని తెలియపరిచిన వ్యక్తితో దేవుడు అన్నాడు, సమాధానముతో నీవు మరలా నా కుమారునిగా ఉండి నా సేవ చేయి, నా గొర్రెలు నా మందను కాయమన్నాడు. ఏ వ్యక్తి అయితే నీ చేతిలో వేయి పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడో ఆ వ్యక్తిని సమాధానంతో మాట్లాడి ఆయన వైపు తిప్పుకొని మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చేటట్టుగా చేశాడు. సంగమా, ఆయన సమాధానవంతుడైనందుని ఈరోజు సమాధానముకు అధిపతి అయిన, సమాధాన సామ్రాజ్యమునకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభును మనం నమ్ముకొని ఉన్నాం. శాంతికి అధిపతి అయి ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన శాంతమూర్తుడు కాబట్టియే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. ఆయన దీర్ఘశాంత కృపా సమృద్ధి కలిగిన వాడు. సమాధానం అనే సమృద్ధిని ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉన్నవాడు. అట్టి సమృద్ధి అయిన సమాధానమును నీకును నాకును మనందరికీ కల్వరి శిలువలో బలి అయిన యేసు ప్రభు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సంగమా, మనము ఏ స్థితిలో ఉండినను సరే, అపోస్తలుడైన పౌలు ద్వారా చెరసాలలో ఉండి విశ్వాసులను హెచ్చరించచ్చు. మీరైనా బయట ఉన్నారు, నేనన్న లోపలున్నా, ఈ స్థితిలో ఉండి నేను సంతోషించుచు క్రీస్తు ఇచ్చిన రక్షణ ఆనంద భాగ్యాన్ని బట్టి మరలా చెప్పుదును ఆనందించుడి అని. తిన్నిక ఉండడానికి, లేయడానికి, ఉండడానికి, పడుకోవడానికి, ఉండడానికి కూడుగుడ్డ లేని సందర్భంలో కూడా నేను సంతోషంగా ఉన్నా, నేను సహనంగా ఉన్నా, నేను సమీపంగా ఉన్నా, నేను సమాధానంగా ఉన్నా. సంగమా, ఒకవేళ అపోస్తలుడైన పౌలుని నీ జీవితాన్ని కంపేర్ చేసుకొని ఆలోచన చేస్తే ఆయన కంటే నీవు నేను బెటర్ స్థితిలోనే ఉన్నాం. మనం అనుకుందాం, ప్రభా ఆయన కంటే నేను ధన్యురాలని, ఆయన అందులో ఉండి సంతోషంగా ఉన్నాడు, ఇందులో ఉండి నేను బయట ఉండి కూడా ఎందుకు సంతోషంగా లేకపోతా ఉన్నాడు? నా జీవితంలో ఏది కొదువైంది, ఏది తక్కువైంది? ఈ సంతోషం, సమాధానం, సహనం లేకుండా చేస్తున్నది ఏది అని దేవుని సహాయాన్ని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సహాయాన్ని కోరుకుంటే ఈ సంతోషము నీకు కావాలన్నా చెప్పలేని ఆనందాన్ని దేవుడు మన అందరికీ ఇచ్చి ఆయన సమాధానపరిచే దేవుడుగా మనందరి మధ్యన ఉంటాడని మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి సంగమా, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, నన్ను సంతోషకరమైన జీవితంలోనికి నన్ను నడిపించు. ఎంతో బాధలో ఉన్న, దుఃఖములో ఉన్న, ఆ దుఃఖకరమైన స్థితిలో ఉండిన పౌలును మీరు సంతోషంగా మార్చి ఉన్నారు. నన్ను మార్చండి. చెరసాలలో ఉండిన సహనంగా ఉన్నట్టుగా, చెరసాల లాంటి బ్రతుకుల జీవితాలు మాలో బౌండరీస్ ఉన్నాను,
అందులో నేను సంతోషంగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా. చెరసాలలో ఉండినను అందులో నీతో సహవాసం కలిగిన జీవితంగా, నీతో సమీపంగా ఉండే జీవితం ఏ విధంగా తనకిచ్చావో నాకును కూడా ఇవ్వమని దేవుని అడుగుదా. చెరసాలలో ఉండినను సరే సమాధానంగా ఏ విధంగా అయితే ఉన్నాడో, అన్ని ఉన్న నేను, అన్ని కలిగి ఉన్న నేను సమాధానం లేక ఉన్నాను, సమాధానం కలిగి ఉండే కృపను అనుగ్రహిస్తారని నీ చెంతకు వస్తున్నానని దేవుణ్ణి అడుగు. సమాధానాధిపతి అయిన దేవుడు నీకు నాకు ఇచ్చి ఆయన మనల్ని ఆదుకొనుగాక. ఆయన ప్రేమ చేత మనల్ని గొప్ప చేయునుగాక అని దేవుని సహాయాన్ని కోరుకుందాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసి నూతనమాయెను, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసి నూతనమాయెన, సంగక్షేమమే మనుగడయే మారో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నీ పాద సంధానికి వస్తుంటున్నావు ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకోవచ్చుట నీ సమయోచితమైన కృప చెరసాలలో ఉండిన పౌలుకు సంతోషముగా, సహనముగా, సమీపముగా, సమాధానముగా మార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. అదే విధముగా ప్రభువా మేమును కూడా ఉండటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ఏ పరిస్థితుల్లో ఉండినా సరే మేము సంతోషముతో, సహనముతో ప్రభు సమీపంగా, సమాధానముతో నీ యందు భయభక్తులు కలిగి క్రైస్తవులమైన ఆత్మీయ జీవితంలో నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మా జీవితంలో ఈ 4 విషయాలు రుజువులుగా ప్రభు గుర్తులుగా, నిదర్శనాలుగా ఉండేటట్టుగా చేయండి. అలాగున్నే ఇవి ఉన్న విధానాన్ని బట్టి
ఇతరులు మమ్మలను చూసి ఏ పరిస్థితుల్లో ఉండినను సరే వారు సంతోషంగా ఉన్నారని మా చుట్టుముట్టున్న హైందవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ మేము ఎక్కడ పని చేస్తే అక్కడ ఉద్యోగస్తులు అక్కడ ఉన్న కొలీగ్స్ వారు తెలుసుకునేటట్టుగా మేము సహనముతో సంతోషముగా సమీపముగా సమాధానం ఉండే మనసును మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఎల్లవేళలా ఏ స్థితిలో ఉండినను, బాధించే స్థితిలో ఉండినను, కృంగిన స్థితిలో ఉండినను వారు ఏ విధంగా అయితే సమాధానంగా ఉండారో మేము కూడా ఆ విధంగా ఉండాలి. కారణం అది వారు నమ్మిన దేవుని బట్టి వారు ఆ విధంగా దృఢ నిశ్చయ సంకల్పముతో ఉన్నారు. మేము కూడా నమ్మితే అటు దృఢ సంకల్పం, శాంతి, సమాధానం, నెమ్మది మాకు దొరుకుతుందని, ఇతరులు తెలుసుకునేటట్టుగా చేసే కృపను అనుగ్రహిస్తారని విశ్వసించుచు వేడుకొనుచున్నాం. నీకు వందనాలు. సమస్తము నీ చేతికి సమర్పించుకుంటూ నీ నామాన్ని హెచ్చించచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.